అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు చికెన్ బిర్యానీ రెసిపీ చేస్తున్నానండి. అయితే కర్రల పొయ్యి మీద వండుతున్నాను కాబట్టి ఆనియన్స్ని గరం మసాలా బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి, ముందే తీయడం మర్చిపోయాను, అంటే కొంచెం వేరే పనిలో ఉండడం వల్ల తీయలేదు. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. 3 kgs రైస్ అండి, 3 kgs చికెన్ అండి, మొత్తం 6 kgs. అందుకని స్టవ్ మీద వండడం అవ్వదు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి బయట పొయ్యి మీద వండుతున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. పచ్చిదనం మొత్తం పోయిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాము. చూడండి, దీంట్లో కారం క్వాంటిటీ తక్కువగా వేయాలి, అప్పుడే మీకు బిర్యానీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. అది కారం ఎక్కువగా వేసేస్తే మీకు ఘాటుగా ఇంకా మంచిగా ఉండదు, కారం రైస్ తిన్నట్టు ఉంటుంది. ఇలాగే ఫాలో అవ్వండి. అచ్చం మన ఇంట్లో ముస్లిమ్స్ ఇంట్లో వండితే బిర్యానీ ఎలా అవుతుందో రెసిపీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ ఇంట్లో కూడా తయారవుతుంది. అది ఉడికే వరకు మీరు బిర్యానీ రైస్ని కూడా వాష్ చేసుకొని పెట్టుకుందాము. తర్వాత కొత్తిమీర, పుదీనా, టమాటాలు, పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని పెట్టుకుందాము. చూడండి, చికెన్ అయితే ఉడికింది. ఇప్పుడు దీంట్లోనే టమాటాల్ని, పుదీనా, కొత్తిమీరని, పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకుందాము. కొన్ని అయితే పెట్టుకోండి, తర్వాత మళ్ళీ వాటర్ ఉడికినప్పుడు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సేమ్ యాస్టీస్గా అచ్చం నేను వండినట్టే మీ ఇంట్లో కూడా రావాలి అంటే, ఇలాగే టేస్టీగా కుదరాలంటే సేమ్ యాస్టీస్గా ఫాలో అవ్వండి. మసాలాలు అవన్నీ క్వాంటిటీ కరెక్ట్గా వేస్తే చాలండి, మీ ఇంట్లో కూడా టేస్టీకరమైన బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తాన్ని మిక్స్ చేయాలి. మేము చికెన్ని ముందే కలుపుకొని పెట్టుకున్నాము. దాంట్లో పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ అవి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాము. అంతే. ఇప్పుడు బియ్యాన్ని బట్టి వాటర్ క్వాంటిటీని యాడ్ చేసుకుంటున్నాము. కాకపోతే మీరు ఒక 2-3 చెంబులు వేసుకుంటే హాఫ్ చెంబు అయినా తగ్గించండి, ఎందుకంటే చికెన్లో కూడా వాటర్ క్వాంటిటీ ఉంది కాబట్టి. మీరు వాటర్ అలాగే యాస్టీస్గా వేసేస్తే మీ రైస్ అనేది గుజ్జు అయిపోద్దండి, ఉండదు. తర్వాత వాటర్ వేసిన తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాము. కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. ఇందాక మిగిలినవి పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి. తర్వాత చూడండి, వాటర్ అనేది బాగా ఉడికిపోతుంది. ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేద్దాము. చూడండి ఎలా బాగా ఉడుకుతుందో. ఇప్పుడు దాంట్లోనే కలిపి పెట్టుకున్న బాస్మతి రైస్ 2 kgs, నార్మల్ సోనా మసూరి బియ్యం 1 kg, మొత్తం 3 kgsని యాడ్ చేసేస్తున్నాం. బాస్మతి రైస్ అయితే సేమ్ క్వాంటిటీలో వాటర్ వేయాలి. 1 చెంబు అది తీసుకుంటే కేజీ బాస్మతి రైస్ అయితే కేజీ వాటర్ కూడా, లీటర్ వాటర్ కూడా వేయాలి. ఏ చెంబుతో తీసుకున్నారో సేమ్గా వేయాలి. అదే నార్మల్ రైస్ అయితే 1.5 వేయాలి. ఇంకా గట్టిగా పాత బియ్యం అయితే 2 వేయాలండి. 2 గ్లాస్ వాటర్ రైస్ అయితే 2 గ్లాస్ వాటర్ కూడా డబల్ వేయాలి, 4 వేయాలి. అంతే. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి పెడదాము. ఎక్కువగా కలపకండి, స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు కలపండి. తర్వాత రైస్ ఉడికినప్పుడు మీరు ఎక్కువగా కలిపారనుకోండి, ఆ గింజ అనేది ఆగదు, ముక్కలు ముక్కలు అయిపోద్ది. అందుకని చూసి కలపండి. ఇప్పుడు అది ఉడికిన తర్వాత దాని మీద ఎక్కువ వాటర్ ఏమైనా ఉందనుకోండి, ఇలా మేము వేసేస్తే లోపల రైస్ కూడా ఉడికిపోద్ది, పైన కూడా ఏమీ వాటర్ అనేది ఎక్కువగా ఉండదు, దమ్ కూడా అయిపోద్ది. దాంట్లో కొంచెం ఫుడ్ కలర్స్ ఒక 3 రకాలైనది వేసుకున్నాము, మీకు అక్కర్లేదంటే స్కిప్ చేయొచ్చండి. చూడండి, చూపించిన విధంగా మీరు కింద నుంచి కలపండి. మొత్తం కలిపితే రైస్ అనేది గుజ్జు అయిపోద్ది. నేను ఎలా చూపిస్తున్నాను కలపడం, అలాగే కలపండి. సేమ్ యాస్టీస్ కింద నుంచి కలపండి. చూపించిన విధంగానే యాస్టీస్గా కలపండి, అప్పుడే మీ గింజ అనేది నిలబడి ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. తినేటప్పుడు కూడా ఈ రైస్ని చూసి తినేయాలనిపిస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే పాత వాళ్ళు ఫస్ట్ నుంచి చూస్తున్నారో నా ఛానల్ని, వాళ్ళు నా ఛానల్కి కామెంట్స్ పెట్టి ఒక లైక్, షేర్ అనేది చేయండి.
చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా సేమ్ బిర్యానీ రెడీ చేసుకొని మీ చుట్టాలకైనా, మీ ఫ్రెండ్స్‌కైనా, ఫ్యామిలీకైనా వండి పెట్టండి. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇదైతే దమ్ కూడా అయిపోయిందండి. అంతేనండి. నేనైతే అప్పటికప్పుడే వేసుకొని ప్లేట్‌లో తినేసాను. నాకు చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా బిర్యానీ అంటే ఎవరికైనా నచ్చిద్ది కదా! అందరికీ తినేయాలనిపిస్తుంది. అందుకనే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లా హాఫీజ్.